3000 ఆర్పిఎంతో రొటేట్ అవుతూ ఉంటాయి. అదంతా అంటే డిపెండింగ్ అప్పుడు స్పీడ్ బట్టి అంటే ఎక్కడైనా మనకి ఏదైనా హైవే పవర్ ఉన్నాయనుకోండి అక్కడ జనరేటర్ దగ్గర స్లోగా తిరిగేలాగా ఈ స్టాండింగ్ పాయింట్ వాటర్ జనరేటర్ యూజ్ చేస్తాం. అదే మామూలు జనరల్గా ఈ పోల్ అదే దాని వల్ల డీజిల్ అయి ఆపరేట్ చేస్తారు ఉందనుకోండి అప్పుడు అక్కడ యూజ్ చేసేది స్టాండింగ్ పాయింట్ వాటర్. అంటే ఇంతవరకు ఏసీలో వచ్చినప్పటికీ ఫీల్డ్ వైండింగ్లో ఆర్టిఫిషియల్ వైండింగ్ అనవు. ఏసీలో అయితే ఫీల్డ్ వైండింగ్ ఆర్టిఫిషియల్ వైండింగ్. ఏసీలో వచ్చినప్పటికీ స్టాటార్ వైండింగ్ రోటార్ వైండింగ్. స్టాటార్ వైండింగ్ ఆర్టిఫిషియల్ ఫీల్డ్ తర్వాత చూద్దాం. ఇంకా ఏసీ వచ్చినప్పటికీ స్టాటార్ వైండింగ్ రోటార్ వైండింగ్. రోటార్ వైండింగ్ మీన్స్ రొటేటింగ్ పార్ట్. స్టాటార్ వైండింగ్ మీన్స్ స్టేషనరీ పార్ట్. యాక్చువల్గా స్టేషనరీ పార్ట్ని అయితే దీన్నే స్టాటార్గా యూజ్ చేసుకుంటాం, దీన్ని రోటార్గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది డీసీ సప్లై ఇవ్వడం వల్ల ఏమవుతుంది యూనిట్ మధ్యలో ఇన్సర్ట్ చేసి డీసీ సప్లై ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరెక్ట్ కరెంట్ ఫ్లోస్ త్రూ రోటార్. డీసీ కరెంట్ ఫ్లో అవుతుంది. డీసీ సప్లై వెళ్తే డీసీ కరెంట్ ఫ్లో అవుతుంది. డీసీ కరెంట్ ఫ్లో అవుతే ఏమవుతుంది కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అరౌండ్ రోటార్ పార్ట్. ఆ కాన్స్టెంట్ ఫ్లక్స్ ఏం చేస్తే ఈ షాఫ్ట్ ద్వారా ఒక ఇంజిన్తో రొటేట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది రొటేటింగ్ కాన్స్టెంట్ ఫ్లక్స్ అంటే ఇండైరెక్ట్లీ రొటేటింగ్ ఫ్లక్స్ని ఆర్టిఫిషియల్లీ విచ్ ప్రొడ్యూస్డ్ రొటేటింగ్ ఫ్లక్స్. ఆర్టిఫిషియల్లీ ఆ రొటేటింగ్ ఫ్లక్స్ అంటే ఇది వేరియబుల్ ఫ్లక్స్. ఈ వేరియబుల్ ఫ్లక్స్ అంటే ఇది ఒక వైండింగ్, ఈ పక్కనే స్టేషనరీ వైండింగ్. ఈ వేరియబుల్ ఫ్లక్స్ కారణంగా మెకానికల్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వోల్టేజ్ ఇండ్యూస్డ్ అంటే డైపోల్ పాయింట్. ఆ డైపోల్ పాయింట్ ఏంటి డైపోల్ వైండింగ్. ఆ డైపోల్ వైండింగ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అదే మనకి E2 అంటాం లేదా అవుట్పుట్ వోల్టేజ్ అంటాం. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే ఇక్కడ 100 వోల్ట్స్ ఇచ్చి రొటేట్ చేయడం వల్ల ఫ్లక్స్ క్రియేట్ అయ్యింది. ఈ వేరియబుల్ ఫ్లక్స్ కారణంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ కారణంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్ లేదా డిఎఫ్ఐ పాయింట్. సో ఇక్కడ సింగిల్ ఫేజ్ వైండింగ్ సింగిల్ ఫేజ్ అవుట్పుట్ అవుతుంది. 3 ఫేజ్ వైండింగ్ 3 ఫేజ్ అవుట్పుట్ అవైలబుల్. ఓకే, అయితే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే ఇది ఒక ప్రొసీజర్. ఇలా మనకి అవుట్పుట్ క్యాచ్ చేసాం ఇక్కడ వరకు. ఓకే అయిపోయిందా? సో ఇప్పుడు సెకండ్ వెర్షన్ ఏంటంటే అంటే ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ని స్టాటిక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. అంటే ఒక స్టేషనరీ యూనిట్ నుంచి అవుట్పుట్ క్యాచ్ చేసాం. దీన్ని స్టాటిక్ ఇండ్యూస్డ్ దీనికి సంబంధం లేదు. అంటే ఆ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చిన ఈఎంఎఫ్ని స్టాటిక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఇంకా నెక్స్ట్ వెర్షన్ ఇక్కడ సింగిల్ ఫేజ్ వైండింగ్ యూజ్ చేసి స్టేషనరీ పార్ట్లో సింగిల్ ఫేజ్ వైండింగ్ యూజ్ చేసి ఇంకా డీసీ సప్లై ఇస్తాం. డీసీ సప్లై బయట చేస్తాం. ఓకే, దాని అలా వచ్చాయి. నెక్స్ట్ ఈ యూనిట్ ఏం చేస్తే 3 ఫేజ్ వైండింగ్ యూజ్ చేస్తాం. దాకా 110 వోల్ట్స్ ఒక సింగిల్ వైండింగ్ యూజ్ చేస్తాం. ఇదే రోటార్కి 3 ఫేజ్ వైండింగ్ యూజ్ చేస్తాం. అప్పుడు మనకి 3 టెర్మినల్స్ వస్తాయి. 3 ఫేజ్ వైండింగ్ యూజ్ చేస్తాం. 3 టెర్మినల్స్ 6 టెర్మినల్స్ వస్తాయి. 3 టెర్మినల్స్ పైకి తీసుకొచ్చాం. అర్థమైందా? అంటే 3 ఫేజ్ వైండింగ్ ఇచ్చామంటే ఇది బల్క్ సైజ్ అవుతుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ అంటే స్టార్టర్ వైండింగ్ 3 ఫేజ్ ఉంటే దీనికి యూజ్ చేస్తాం. ఈ సప్లై బయట ఇచ్చుకోండి. దీన్ని ఇంజిన్తో తిప్పుతున్నాం అక్కడ. ఓకేనా? అంటే 3 ఫేజ్ సప్లై రోటార్కి ఇచ్చాం, రొటేటింగ్ చేస్తాడు. దాని అవుట్పుట్ని స్లిప్ రింగ్స్ ద్వారా అంటే 3 ఫేజ్ స్లిప్ రింగ్స్ అంటే 3 రింగ్లు ఉంటాయి. 3 రింగ్లకి 3 వైండింగ్స్ ఆఫ్ 3 ఎండ్స్ కనెక్ట్ చేసి 3 బ్రష్ టెక్నాలజీ ద్వారా బయట అవుట్పుట్ తీసుకొస్తే ఇక్కడ నుంచి జనరేటింగ్ ఎలా అవుతుంది. ఇక్కడ డీ సప్లై ఇచ్చాం. డీ సప్లై ఇది ఏమవుతుంది కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అయ్యింది. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అక్కడ సెటప్ అయ్యింది. అది వేరియబుల్ ఫ్లక్స్ కాదు, స్టేషనరీ ఫ్లక్స్. దాని అలా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే ఇది ఇంజిన్తో తిప్పుతున్నాం. ఇంజిన్ ఎప్పుడైతే తిప్పుతున్నామో రొటేటింగ్ కండక్టర్, రొటేటింగ్ ఆర్మేచర్ విత్ 3 ఫేజ్. అదొద్దా స్టేషనరీ పైన ఉంటుంది. రొటేటింగ్ కండక్టర్ 3 ఫేజ్ రొటేటింగ్ కండక్టర్ రొటేట్ అవుతుంది. బట్ అక్కడ డీసీ జనరల్ ఫార్ములాలో ఈ రొటేటింగ్ కండక్టర్ ఇండైరెక్ట్లీ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పైన నుంచి మ్యాగ్నెట్ కట్ చేసేది. అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ కండక్టర్. దీంట్లోకి వోల్టేజ్ జనరేట్ అవుతుంది. రొటేటింగ్ పార్ట్లో వోల్టేజ్ జనరేట్ అవుతుంది.
దాన్ని ఫ్రమ్ 3 స్లిప్ రింగ్స్ అంటే సెకండరీ వోల్టేజ్ కూడా టర్న్స్ యొక్క గేజ్ అంటే మోర్ కరెంట్ ట్రావెల్ చేయాలంటే ఆ విత్ స్టాండింగ్ కెపాసిటీ వల్ల కండక్టర్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఇస్ మోర్, ఎక్కువ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటాం, లాంగ్ కండక్టర్ తీసుకుంటాం. అంటే ఆ కండక్టర్ సైజుని బట్టి దిస్ ఇస్ సెకండరీ వైండింగ్, దిస్ ఇస్ హై వైండింగ్, దిస్ ఇస్ ద లోయర్ వోల్టేజ్ వైండింగ్ చెప్పుకోవచ్చు. అంటే ఏది హై వోల్టేజ్ తీసుకుంటుంది వైండింగ్, ఏది లో వోల్టేజ్ తీసుకుని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ కండక్టర్ సైజ్, థిక్ వైర్ యూజ్ చేసేది ఇది లో వోల్టేజ్ తీసుకుంటుంది, థిన్ వైర్ యూజ్ చేస్తే హై వోల్టేజ్ తీసుకుంటుంది. హై వోల్టేజ్ తీసుకుంటే అంటే వి ఎక్కువ, కానీ యాజ్ పర్ మన ఓమ్స్ లా ప్రకారం ఏంటి, వి ఎక్కువ ఉంటే ఐ కూడా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఏసీలో యాజ్ పర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే వి ఎక్కువ ఉంటే ఐ తక్కువ ఉంటుంది. ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈ పవర్ సిస్టమ్లో ఏంటంటే ఇక్కడ అన్ని వి ఎక్కువ ఉంటే ఐ ఎక్కువ ఉంటే కామన్ వి ప్రపోర్షనల్ ఐ. కానీ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చూసినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ ఆ వైండింగ్లో వి ఎక్కువ ఉందంటే ఐ తక్కువ. అదే కండిషన్ని 11 kVలో 400 kVని వీలు పెంచేసి ట్రాన్స్మిట్ చేస్తున్నారు కదా, 11,000 voltsని 400 kVకి స్టెప్అప్ చేసి దట్ వోల్టేజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే ఇప్పుడు కేవీ పెంచారు, కేవీ పెంచడం అంటే ఐ తగ్గుతుంది, ఐ తగ్గడం కండక్టర్ సైజు కొంచెం రెడ్యూస్ అవుతుంది, అది మనకి ఎకనామిక్. అసలు అర్థమవుతుందా, మళ్ళీ వేరే చోట తీసుకొచ్చి స్టెప్ డౌన్ చేస్తాం, చేసిన వోల్టేజ్ రెడ్యూస్డ్ ఐ ఇంక్రీజ్. అక్కడ ఉండే ట్రాన్స్ఫార్మర్ సెకండరీలో కండక్టర్ సైజ్ పెంచి మన ఊళ్ళకి పంపిస్తారు. అంటే అలాగా హై వోల్టేజ్ వర్క్ చేయడం వల్ల వీ రెడ్యూస్ లాసెస్. అంటే హైయర్ వోల్టేజ్ వర్క్ చేయడం వల్ల వి హై అంటే ఏంటంటే ఐ రెడ్యూస్ అంటే ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ అని ఉంటాయి, ఆ లాసెస్ రెడ్యూస్ అవుతాయి. ఆ రెడ్యూస్ అవ్వడం ఏంటంటే మనకి ఓవర్ ఎకనామిక్ అంటే కొంచెం మనకి అడ్వాంటేజ్. యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పటికి వీకి ఐకి ఇన్వర్స్, వి కూడా అవుతుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ డీసీ సర్క్యూట్స్లో ఓమ్స్లో వి ప్రపోర్షనల్ టు ఐ ఆర్ ఐ ప్రపోర్షనల్ టు వి. ఐ అనేది డిపెండ్స్ ఆన్ వి అంటాం, అంటే వి ఇంక్రీజెస్ ఐ ఇంక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఓమ్స్ లా. అది ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వి ఇంక్రీజెస్ ఐ రెడ్యూస్, అది గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ కేసు అయితే ఉపయోగిస్తారు, అదర్ కేసెస్ అయితే ఓమ్స్లో ఉపయోగించాలి. సో ఈ ఫార్ములాలో ఈ కే తెలుసుకుంటే ఇమీడియట్లీ ఎట్ క్యాలిక్యులేటెడ్. అట్ ది సేమ్ టైం ఈ రెండు వచ్చింది అందువల్ల ఎట్ క్యాలిక్యులేటెడ్.